సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 23న గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నామని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆజీవన్ జీఎం కార్యాలయంలోని సమావేశ హాల్లో శుక్రవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై గోదావరి ఖనిలోని వివిధ పాఠశాలల కరెస్పాండెంట్స్, డ్యాన్స్ మాస్టర్స్, సేవా సభ్యులతో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం జీఎం మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 18న అధికార సతీమణులకు, వారి పిల్లలకు ఆటల పోటీలు ఇల్లందు క్లబ్లో సాయంత్రం 5 గంటలకు, 19న ఉదయం గృహ శోభ పోటీలు, పర్యావరణ సహిత పచ్చదనంతో ఆహ్లాదకరమైన గృహంలు, కంపెనీ క్వార్టర్స్కు మాత్రమే పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీలలో పాల్గొను ఆసక్తి గల ఉద్యోగులు తమ పేరు, క్వార్టర్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ తదితర వివరములను ఆజీవన్ జీఎం కార్యాలయంలోని సింగరేణి సేవా సమితి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే 19న సాయంత్రం 4 గంటలకు సింగరేణి ఏరియా హాస్పిటల్లో వెల్ బేబీ షో పోటీలు, 20న ఆర్సీఓఏ క్లబ్లో సాంస్కృతిక కార్యక్రమాల రిహార్సల్స్, సాయంత్రం 5 గంటలకు జీఎం కాలనీ గ్రౌండ్లో దీపాలంకరణ పోటీలు, 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆటల పోటీలు మహిళలకు మాత్రమే నిర్వహింపబడునని తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సేవా సభ్యులు వివిధ తినుబండారాలు పెట్టాలని, ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు. మన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా ఘనంగా జరపడానికి మేనేజ్మెంట్ వారు అనుమతి ఇచ్చారు. ఈ నెల 23వ తారీఖు నాడు, అంటే వచ్చే సోమవారం నాడు, 23వ తారీఖు సోమవారం నాడు మన గోదావరి ఖని జేఎన్ స్టేడియంలో అద్భుతంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా 19వ తారీఖు ఉదయం, అంటే వచ్చే శుక్రవారం నాడు మంచిగా క్వార్టర్లను ఉంచుకున్న వాటి గృహశోభ అన్న పేరుతోని మంచిగా క్వార్టర్లు పచ్చదనంతో శుభ్రంగా ఉంచుకున్న నీట్నెస్ కొన్ని కాంపిటీషన్ చేయడం జరుగుతున్నది. అట్లనే వెల్ బేబీ షోలు, అంటే వెల్ బేబీ షో చిన్నపిల్లల కోసం 19వ తారీఖు నాడు వచ్చే శుక్రవారం నాడు 4 గంటలకు సాయంత్రం ఏరియా హాస్పిటల్లో దీనికి కావాల్సిన అది జిఎం ఆఫీసులో నమోదు చేసుకోవచ్చు. 5 ఏళ్ల లోపు పిల్లలకు. ఇట్లా దీపాలంకరణ పోటీ 20వ తారీఖు నాడు మహిళలకు సాయంత్రం 5 గంటలకు జిఎం కాలనీ గ్రౌండ్ నందు ఉంటుంది. ఆటల పోటీలు అంటే వచ్చే సోమవారం నాడు 21వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు మహిళలకు మాత్రమే జిఎం కాలనీ గ్రౌండ్ నందు మన ఉద్యోగులు, మహిళా ఉద్యోగులకు వారి యొక్క కుటుంబ సభ్యులు, సింగరేణి ఉద్యోగులు, వారి యొక్క పిల్లలు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మహిళలు కూడా ఇందులో పాల్గొనవచ్చు. కల్చరల్ ప్రోగ్రామ్స్, డ్యాన్సులు, వివిధ రకాల తినుబండారాలు, స్టాల్స్, ఎగ్జిబిషన్ స్టాల్స్, పిల్లలకు, పెద్దలకు, యువతులకు అన్ని రకాలైన ఆకర్షణలు ఏర్పరిచాయి. ఇది కాక సింగరేణి వాళ్ళ మైండ్స్ డిపార్ట్మెంట్స్ని ప్రతిబింబించే యొక్క సింగరేణి వర్క్స్ మైండ్లో ఎట్లా ఉంటాయని చూపించే యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల వచ్చే 23 నాడు సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రామగుండము టౌన్ యొక్క ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ. ఈ సమావేశంలో ఎస్పో2 జీఎం గోపాల్ సింగ్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, సేవా సెక్రటరీ శిరీష, సేవా జాయింట్ సెక్రటరీ బీనా సింగ్, సేవా సమితి కోఆర్డినేటర్ మేడి సత్యం, సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.